నీట్ 2026 ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్ చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటో నేను ఈ వీడియోలో చేస్తాను. అండ్ ఆస్పెక్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు అండ్ సర్ఫేస్ లెవెల్లోనే చదువుతారు. ఫిజిక్స్ సబ్జెక్టు లాస్ట్ ఇయర్ పేపర్ చాలా మందికి చుక్కలు కనిపించాయి. సో బ్లైండ్లీ వేరే వాళ్ళ స్కెడ్యూల్ ఫాలో అవ్వడానికి ట్రై చేయకండి. జస్ట్ టేక్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ మేక్ యువర్ ఓన్ స్కెడ్యూల్. నీట్ 2026 ఎగ్జామినేషన్లో స్టూడెంట్స్ చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటో నేను ఈ వీడియోలో చేస్తాను. ఎస్పెషలీ మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏపీలో తెలంగాణలో చదువుతున్నారో వాళ్ళు ఈ మేజర్ మిస్టేక్స్ చేస్తారు. అన్నింటి గురించి మనం మాట్లాడదాం, కానీ ఫస్ట్ వీడియో లైక్ చేయండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్ స్టూడెంట్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ 2026. ఫస్ట్ మిస్టేక్ స్టూడెంట్స్ చేసేది ఏంటంటే బయాలజీ మీదనే ఎక్కువ ఫోకస్ పెడతారు. బయాలజీలో మీకు ఫుల్ మార్క్స్ వచ్చినా కానీ 360 మార్క్స్ మాత్రమే. మీకు మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే 550 ఈజ్ అ సేఫ్ స్కోర్. అంటే మిగతా 190 మార్క్స్ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకనే వేరే సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఐడియలీ యూ షుడ్ బి ఏబుల్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ ది సబ్జెక్ట్స్. సెకండ్ ఆస్పెక్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తారు అండ్ సర్ఫేస్ లెవెల్లోనే చదువుతారు. ఫిజిక్స్ సబ్జెక్టు లాస్ట్ ఇయర్ పేపర్ చాలా మందికి చుక్కలు కనిపించాయి. సో ఫిజిక్స్ పేపర్ కూడా మీరు జేఈ లెవెల్లో చదవాల్సి వస్తుంది, ఎన్సీఆర్టీ లెవెల్ సరిపోదు. ఇది మీ మైండ్లో పెట్టుకోండి. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే బయాలజీ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు నోట్స్ అనేది చేసుకోరు. ఎన్సీఆర్టీ మీకు తెలిసిందే, లైన్ బై లైన్ చదవాలి. కానీ మీరు ఈ లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు రివిజన్ నోట్స్, క్విక్ నోట్స్ చేసుకుని మీ గోడల మీద, మీ ఏదైతే టేబుల్ పైన గోడ ఉందో ఆర్ మీ స్టడీ డెస్క్ మీద యూనో డ్రానో ఏదో ఉందో దాని మీద పేస్ట్ చేసుకోవాలి, ఆ టేబుల్ మీద పేస్ట్ చేసుకోవాలి. ఈ రివిజన్ అనేది డైలీ మీకు కనిపిస్తూ ఉండాలి, ఎస్పెషల్లీ బయాలజీ లాంటి సబ్జెక్ట్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తాను బయాలజీ ఫుల్ మార్క్స్ తెచ్చుకుందాం అనుకుంటారు కానీ ఫుల్ అనేది రాదు. ఫుల్ అనేది మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు ఇఫ్ యూ డూ దిస్ స్ట్రాటజీ. ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వేరే వాళ్ళు ఏం చదువుతున్నారో మీరు కూడా అదే చదవడం. మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్, మీకు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండదు. వేరే వాళ్ళ నుంచి ఆర్ మాలాంటి వీడియోస్ చూసి మీకు ఓన్లీ స్కెలిటన్ తెలుస్తుంది. అంటే సపోజ్ మేము ఒక టైం టేబుల్ చేసామనుకోండి, ఆ టైం టేబుల్లో మీరు ఏ అవర్లో ఏది చదవాలో మీరు డిసైడ్ చేయాలి. ఎన్ని అవర్స్ ఎంత దేనికి స్పెండ్ చేయాలి, ఎన్ని అవర్స్ అనాలిసిస్కి స్పెండ్ చేయాలి, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్కి స్పెండ్ చేయాలి అనేది మాత్రమే షుడ్ బి యువర్ టేక్ అవే. బ్లైండ్లీ వేరే వాళ్ళ స్కెడ్యూల్ ఫాలో అవ్వడానికి ట్రై చేయకండి. జస్ట్ టేక్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ మేక్ యువర్ ఓన్ స్కెడ్యూల్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అవర్ డిస్కషన్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ ఎగ్జామినేషన్కి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నారు, కానీ మాక్ టెస్ట్లో, వీకెండ్ టెస్ట్లో అనాలిసిస్ చేయట్లేదు. అనాలిసిస్ చేస్తేనే మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లైండ్గా రాసుకుంటూ పోయి బ్లైండ్గా చదువుకుంటూ పోతే అవ్వదు. అనాలిసిస్ అంటే ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎక్కడ యునో మీరు రాంగ్ అటెంప్ట్ చేస్తున్నారు, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు టెస్ట్ పేపర్ అనాలిసిస్లో మాత్రమే దొరుకుతుంది. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ జేఈఈ 2020 నీట్ 2026 ఎగ్జామినేషన్. అండ్ జేఈ లెవెల్లో చదివితేనే యూ విల్ బీ ఏబుల్ టు డూ వెల్. నీట్ 2026 ప్రిపరేషన్ కోసం స్పార్క్ అకాడమీ ఈజ్ ఆఫరింగ్ పర్సనలైజ్ కోచింగ్. సో కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీవన్.